మీ పిల్లలు యవనస్తులు అయ్యారు, యుక్త వయసుకు వచ్చారు, పెళ్ళిడికి కూడా కొంతమంది వచ్చేసారు. అలాంటి పిల్లల కోసం మీరు చేసుకోవాల్సిన ప్రార్థనలు ఏంటో ఒక 10 పాయింట్లు నేను చెప్తాను. అవి రాసుకొని ప్రతిరోజు కూడా యవన కాలంలోకి వచ్చిన పిల్లల కొరకు, యుక్త వయసు వచ్చిన బిడ్డల కొరకు ఈ ప్రార్థనలు మానకుండా తల్లిదండ్రులు చేయాలని కోరుతున్నాను. మంచిగా ఉంటున్నారు, ఆణిముచ్చల్లాగా ఉంటున్నారు. మరి ఏమవుతుందో తెలియట్లా. కొన్ని రోజులకు పిల్లలు కొంతమంది మనసులు పాడైపోతున్నాయి, అలవాట్లు పాడైపోతున్నాయి, ఆలోచనలు పాడైపోతున్నాయి. ఏది వద్దో ఏది కీడో దాన్ని ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి దాన్ని ఎక్కువగా ప్రేమించి వారి జీవితాలని, మంచి భవిష్యత్తుని నిజంగా వారికి వారే అడ్డుకుంటున్నారా అన్న పరిస్థితి. చెప్తే వింటారా అంటే వినే పరిస్థితి కూడా లేదు. ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసి పెడ చెవిని పెట్టేవాళ్ళు. మరి కొంతమంది ఒక తరం ఉంది, అందరూ కాదు కానీ అది కళ్ళు నెత్తికొచ్చిన తరంలాగా యవన తరం. ఎవరి వాటా వినరు వాళ్ళు. వాళ్ళకు తోచిందే వాళ్ళు చేస్తారు. వాళ్ళు పడేంత వరకు వాళ్ళకు తోచిందే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. అదొక వింత పిచ్చి, స్నేహితులు పిచ్చి. స్నేహితులు చెప్పిన మాటలకి ఇచ్చే విలువ పెద్దలు చెప్పే మాటలకి, తల్లిదండ్రులు చెప్పే మాటకి ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీ గృహాల్లో మీ పిల్లలు అలా లేకపోవచ్చు. వాళ్ళు చాలా చక్కగా బుద్ధిమంతులుగా ఉన్నారు, చాలా మంచిది. అయితే అనుదినమై ఈ ప్రార్థన చేసుకోవడం ద్వారా వారికి మీరు మేలు చేసిన వారు అవుతారు. తల్లిదండ్రులుగా వారి క్షేమాన్ని కోరుతున్నారు. ఈ ప్రార్థన వారికి ఇంకా ఎంతో క్షేమాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా వీటిని రాసుకునండి. పిల్లలు దేవుని చేతిలో ఉండాలని, వారు దీవించబడాలని మొదటిగా మీరు ప్రార్థన చేసుకోండి. నా పిల్లలు నీ చేతిలో ఉండాలి ప్రభువా, అలానే వారు దీవించబడాలి అని మొదటిగా రాసుకునండి. దానికి వాక్యలేఖనాలు జెఫన్యా గ్రంథము 3:17 సంఖ్యాకాండం 6:24 నుండి 26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అవును, ఈ యొక్క మంచి మేలైన మాటలు మీ పిల్లల గురించి మీరు ఉచ్చరించాలి. నా పిల్లలు దీవించబడతారు, మంచి భవిష్యత్తు కలుగుతుందని తల్లిదండ్రులుగా మీరు పలకాలి. నువ్వెందుకు పనికిరావనే మాట కన్న తల్లి తండ్రి అంటే అది వాళ్ళ జీవితాల్లో అదొక శాపంలాగా మారిపోతుంది. నీ నోటి మాటలు నీ పిల్లలకి కీడులాగా పరిణమిస్తాయి. నీ మాటే కదా అన్నాను అనుకుంటావు, ఆ మాటలోనే శక్తి ఉందంటున్నాడు దేవుడు. అందువల్లనే వ్యర్థమైన మాటలు నీ నోటికి రానివద్దు, నీ మాటలు రుచిగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో మీరు పిల్లల గురించి అనవసరమైన భయాలు పెట్టుకోవటం, వాళ్ళకి ఆ భయాల గురించి వాళ్ళ ముందు మాట్లాడటం, అలానే ఎలా ఉంటుందో అని చెప్పేసి మీరు చింతపడటం, మీలో ఉన్నటువంటి చింతను వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం, ఈ అవసరమా? మీలో ఉన్నటువంటి వాటిని జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి, మంచిని ఇవ్వండి. మీలో ఉన్న చింత, మీలో ఉన్న భయము, మీలో ఉన్న అసంతృప్తి అన్నీ వాళ్ళలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తే మీలాగనే వాళ్ళు తయారవుతారు కొన్ని రోజులకి. అందువల్లనే అడల్ట్హుడ్, వారు ఎదుగుతున్న వయసులో రెండవదిగా రాసుకోనండి, ధైర్యముతో నీ బిడ్డలు యవన ప్రాయంలో అడుగు పెట్టాలి. యవన జీవితాన్ని ధైర్యంతో నడిపించుకోగలిగి ఉండాలి. ధైర్యము చెడి పిరిగితనం రావటం వలన చదివే వాళ్ళు చదవలేకపోతున్నారు, మంచిగా జీవించాలనుకున్న వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. యవనస్తులు తమ భవిష్యత్తు గురించి ఎందుకు భయపడాలి? యవనుడా నువ్వు బలవంతుడు అని వాక్యం తెలియజేస్తుంది కదా, ఎందుకు ఈ విధంగా ఆలోచించకూడదు? పేరెంట్స్, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది మీ బాధ్యత. తల్లిదండ్రుల మాటలు వినే వయస్సు కాబట్టి, యుక్త వయస్సులో ప్రవేశిస్తుంటారు కాబట్టి వారిలో భయము, అభద్రతాభావము అవన్నీ తీసుకురావద్దు. నాన్న పెద్దోడు అయిపోయాడు, నువ్వు సంపాదించకపోతే ఎవరు సంపాదిస్తారు, నాన్న లేడు, నువ్వే ఇంటికి పెద్ద దిక్కు, ఇలా ఎక్కువ భారము ఎక్కువగా వాళ్ళ మీద పెట్టి ఒత్తిడికి వారిని లోన్ చేయొద్దు. వాళ్ళు రిలాక్స్గా వారు జీవితం ముందుకు వెళ్ళే విధంగా మీ సహకారం వారికి ఎంతో అవసరం. అలానే ప్రార్థన ఎంతో అవసరం. మీరు ప్రార్థన చేయాలి. రేయి మొదటి జాములు లేచి నీ పిల్లల కొరకు నువ్వు నీ హృదయాన్ని కృమ్మరించినట్లయితే ఎంతో మంచిదని ఒక తల్లిని గురించి దేవుని మాట తెలియజేస్తుంది. కాబట్టి మీరు ధైర్యంతో అడల్ట్హుడ్లోకి వారు అడుగు పెట్టాలి. ధైర్యంతో వారి యమన జీవితాన్ని వారు ఎదుర్కోవాలి. ధైర్యంతో వారికి ఎదురయ్యే ప్రతి కార్యాన్ని, వారి భవిష్యత్తుని ధైర్యంతో ఎదుర్కోవాలి. దేవుని చేతిలో వారు ధైర్యవంతులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ మనకు పిరికితాన్ని ఇవ్వలేదు కానీ ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధైర్యవంతులుగా ఉండాలి. ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11. మూడవదిగా వారి యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫెలోషిప్స్. నీ యొక్క పిల్లల స్నేహితులు ఎవరో నీకు ఒకళ్ళిద్దరే తెలుసు, కానీ ఇంకెంతమంది స్నేహితులు ఉన్నారో తెలియదు. వాళ్ళ ఫెలోషిప్, వాళ్ళ సహవాసం ఇంటి వారితో అని మీకు తెలుసు, ఇంకెంతమందితో వాళ్ళు సహవాసం చేస్తున్నారో మీకు తెలియదు. అలానే వాళ్ళు ఇంకెంతమందితో సహవాసం చేయబోతున్నారో నీ పిల్లలకి తెలియదు. ఇప్పుడు ఉంది, ఈ రోజుకి ఒక ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్లే.
రేపు అనే రోజున ఇంకెంతమంది ఫ్రెండ్స్ యాడ్ అవుతారో మీ పాపకి తెలియదు. అయితే తల్లిగా తండ్రిగా మీరు ప్రార్థన చేయండి. అయ్యా, ఒక దానియేలు ఒక ముగ్గురు స్నేహితుల్ని, షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురు స్నేహితులు భక్తి కలిగి ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నారు, చెడుతనాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు. అట్టి స్నేహితుల్ని నా పిల్లలు కూడా దయచేయండి. ఈరోజు నాకు తెలుసు నా కుమారుడు కుమార్తె స్నేహితులు ఎవరు, కానీ రేపు నా పిల్లలకి ఇంక ఎలాంటి స్నేహితులు రాబోతున్నారు. వారు చెడ్డ స్నేహితులుగా ఉండకూడదు, వారు కీడు కలుగు చేసేవారుగా ఉండకూడదు, చెడు అలవాట్లు నేర్పించేవారుగా ఉండకూడదు. అలాంటి స్నేహాలు జీవితకాలం అంతట్లో నా పిల్లలకు వద్దు ప్రభా. అలాంటి స్నేహాల నుంచి నా బిడ్డలను కాపాడు. ఫెలోషిప్, ఎవరితో సహవాసం, అన్ని జనులతో సహవాసం చేసి పాడైపోయారంట ఇజ్రాయేలీలు. ఒక్క యవనస్తులు కూడా భక్తి అనేది లేకుండా పోయిందంట. ఆ భక్తి లేనప్పుడు వారు గుమ్మముల యొద్దకు యుద్ధాలు వచ్చాయంట. యుద్ధాలు వచ్చినప్పుడు గుమ్మాల దగ్గర యుద్ధాలంటే తెలియదే ఉందండి. ఎక్కడో వాళ్ళు అలా బయలుదేరుతున్నారని వాళ్ళు సంభాషణ చేసుకుంటేనే ఇక్కడ తెలిసిపోవాలి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళకి, ఆ రాజ్యం వాళ్ళు యుద్ధానికి రాబోతున్నారంటే. వీళ్ళకి తెలియకపోగా వీళ్ళ సరిహద్దులు దాటొచ్చి వీళ్ళ ఊర్లోకి వచ్చి వీళ్ళ గుమ్మాల దగ్గరకు వచ్చిందా కూడా వీళ్ళకి ఏమీ తెలియలేదంట. అంటే అంత అజ్ఞానంగా అవివేకంగా మరి ఒక ప్రిపరేషన్ లేకుండా వీళ్ళు ఉన్నారు, ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నారు. అందువల్లనే యుద్ధములు వారి గుమ్మముల దగ్గరకు వచ్చాయి. ఆ యవన తరం యెహోషువ తర్వాత, ఆ కాలం తర్వాత వచ్చిన తరమంతా దేవుణ్ణి ఎరగని తరము అని రాయబడి ఉంటుంది. సో దేవుణ్ణి ఎరగని తరముతో ఫెలోషిప్స్ ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం వీళ్ళ మీద పడి వీళ్ళు కూడా దేవుని ఎరగని వారుగా అవుతారేమో. అలా వద్దు ప్రభు. దేవుణ్ణి ఎరిగే తరముతో వీరు ఫెలోషిప్ కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆ సహాయం నాకు దయచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకొని బిడ్డల కొరకు ఈ లోకంలో వారు ఆత్మ చల్లారిపోకుండా కాపాడబడినట్లుగా నీ ప్రార్థనా శక్తి నీ పిల్లలకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం దానికి రాసుకోండి. 4వదిగా, ఒకవేళ వాళ్ళు యుక్త వయసు వచ్చింది, యవన ప్రాయంలో నుంచి యుక్త వయసు అంటే వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పుడు నీ పిల్లలకు 1-2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నావు. వారికి సాటి అయిన భాగస్వాములతో వివాహాల వాళ్ళను కూడా మీరు ప్రార్థన చేయాలి. వారు వచ్చే జీవిత భాగస్వాములు మంచివారై ఉండాలి ప్రభా అని మీరు ప్రార్థన చేసుకోవాలి. యాకోబు అదేవిధంగా ఏసావు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. కానీ ఏసావు యొక్క భార్య వీరి తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని చాలా బాధ పెట్టిందంట. ఇంటికి వచ్చిన కోడలు ఆవిడ అన్యురాలంట, చాలా బాధ పెట్టేసిందంట వాళ్ళని. అందువలన పెళ్ళైన తర్వాత వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఇద్దరు కూడా కుటుంబంతో కలిసి మంచిగా ఉండాలి, అలా ఉండాలి. కానీ అలా లేకుండా చాలా కకలావికలమైపోయినట్లుగా, ఒక పెళ్లి చేసిన తర్వాత నీకు మనోదుఖం ఎక్కువ అవ్వకూడదు. నువ్వు పెళ్లి చేసిన మీ అబ్బాయికి భార్య నీ కోడలు వచ్చిన తర్వాత నీకు దుఃఖం ఎక్కువైపోకూడదు. అలానే మీ పాపకు పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అల్లుడి వల్ల నీకు దుఃఖం కలగకూడదు. మీరు ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, మంచి వ్యక్తిత్వం కలిగిన వారితో, మంచి మనస్సు కలిగిన వారితో, రక్షింపబడిన వారితో బిడ్డల వివాహాలు అవ్వాలని కూడా ప్రార్థన చేసుకోండి. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. గాడ్లీ పేరెంట్స్గా మేము మా బిడ్డల మధ్యలో ఉండాలని కూడా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయంగా ఎదిగిన తల్లిదండ్రులుగా మా పిల్లలకు మేము మాదిరిగా జీవించే కృప మాకు దయచేయండి ప్రభు అని మీరు ప్రేయర్ చేసుకోవాలి. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం కూడా మీరు రాసుకోండి. 6వదిగా, ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్. ఎంతో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. అనేక అపాయాలు ఉంటాయి, అవి మనకు తెలియదు. మనకు తెలిసినవి కొన్నే, తెలిసిన విషయాల్లో జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ప్రభా, అపాయాల్లో పడకుండా నీ కాపుదల నా ఇంటి వారికి నా పిల్లలకి దయచేయమని కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రేయర్ చేయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, 121వ కీర్తన 7-8 వచనాలు. 7వదిగా, మరి ఒక పెయిన్ఫుల్ టైమ్స్ అనేవి వస్తుంటాయి, బాధాకరమైన పరిస్థితులు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అలాంటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీ పిల్లలు కృంగిపోకుండా ఆ పరిస్థితిని జయించే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ బిడ్డలకు కావాలని ప్రార్థన చేయండి. మీ పిల్లల మట్టుకైతే వాళ్ళు చాలా సున్నిత స్వభావం కలిగినటువంటి వారు, వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఆత్మశక్తితో నా బిడ్డలు నింపి, ఆత్మదేవ నా బిడ్డలకి ఎల్లప్పుడూ నువ్వు సహాయకుడిగా ఉండు అని నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ఆత్మ జ్ఞానం వారికి కావాలని నువ్వు అడగాలి. సో ఆత్మ సన్నిధిని తీసుకుని వెళ్ళే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలనేది నీ ఆశ ఉండాలి. ఆ ప్రార్థన ఏదో ఒక రకంగా వారి జీవితంలో నెరవేర్చబడుతుంది.
అమ్మ ఏంటి ఇలా ప్రార్థన చేస్తుంది, అమ్మకేం అర్థం కావట్లేదు, అమ్మ ఏం ప్రార్థన చేస్తుందో నాకే అర్థం కావట్లేదు. మీ ఇద్దరికి అర్థం కాకపోయినా దేవునికి అన్నీ అర్థమైపోయాయి. నువ్వు మాట్లాడేది ఏంటి, నువ్వేమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుతో అనేది ప్రభువుకి అర్థమైపోద్ది. సో మీరు చేయాల్సిన ప్రార్థనలు మీకు తెలిసిన ఆ పదాలతో మీరు మాట్లాడండి, ప్రభు కార్యము మీరు చూడగలుగుతారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం కూడా మీరు రాసుకోండి. అలానే 8వదిగా నీ పిల్లలకి జ్ఞానంతో పాటుగా వివేకం కావాలి, డిజర్నింగ్ పవర్ కావాలి. వివేకం అనేది ఏది మంచిది ఏది చెడుది అనేది వివేచిస్తుంది. లేకపోతే అందరూ మంచోళ్ళే అని మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంతా మంచిదే అని చెప్పేసి వెళ్ళి గోతిలో పడిన పరిస్థితి కూడా ఎదురవుతుంటుంది. లేదంటే తను చేసేదే మంచిది అనుకొని తుదకది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు వెళ్ళి తుదకది వారికి నష్టంగా మారుతుంది. అబ్బాయి ఇంత అవుతుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటారు. సో ఇప్పటి నుంచే ప్రేయర్ చేయండి, జ్ఞానం ఒకటే కాదు వివేకం కూడా నా పిల్లలకు దయచే ప్రభా. ఒక వాళ్ళకే కాదు ఇంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం వివేకం అనేది ఎంతో అవసరమైంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, సామెతలు 19వ అధ్యాయము 8వ వచనం. మీకు చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. 9వదిగా నా పిల్లలు ఒక ప్రాడిగల్ సన్ లాగా ఉండకూడదు. ప్రాడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు. మన పిల్లలు బ్యాక్ స్లైడర్స్గా ఉండకూడదు, తప్పిపోయిన కుమారులుగా ఉండకూడదు. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మీరు తప్పిపోయిన కుమారులుగా నా పిల్లలు ఉండకూడదు. ఒక్కసారి దేవునిలో మండారంటే వారు మండుతూ ఇతరులు మండించేవారిగా ఉండాలి. వారి రక్షణ ఆనందంలో వారు సాగిపోతూ వారి జీవితకాలం అంతా వారి వివాహానంతరం వారి పిల్లలు అందరూ కూడా భక్తి మార్గంలోనే జీవించే కృప దయచే ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మీరు విశ్వాస అయిన నీ కుమార్తెకి నీ కుమారుడికి అవిశ్వాసం ఇచ్చి పెళ్లి చేసావనుకో ట్రాక్ తప్పుతారు. మరలా ఆ ట్రాక్ వేరే ట్రాక్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ప్రియ దైవజనమా. అందువల్లనే ఒక ప్రాడిగల్ సన్కు ఉండే పరిస్థితి నా ఇంటికి రాకూడదు, కానీ దైవభక్తి కలిగి దేవుని గణపరిచేవారుగా నా పిల్లలు ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 28వ వచనం కూడా మీరు రాసుకోనండి. 9వదిగా మనం ఆ మాట చెప్పుకున్నాం. ఇక 10వదిగా మీ పిల్లలు దే షుడ్ లీవ్ ఫర్ జీసస్. వాళ్ళకి చాలా ఆశయాలు ఆశలు ఉంటాయి. కొందరికి కొన్ని అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, మరి కొంతమందికి అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని, మరి కొంతమంది టీచర్ అవ్వాలని, మరి కొంతమంది బిజినెస్ మ్యాన్ అవ్వాలని, ఇలా ఎన్నెన్నో ఆశలు ఉంటూ ఉంటాయి. ఇక బ్రతుకంతా వాటి కోసమే వారు జీవిస్తూ ఈ జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టే భ్రష్టత్వం వాళ్ళకి రాకూడదు. మన గుండె దగ్గరే ఉంటుంది. గుండె లేకపోతే ఈ చేతులు ఉన్నా లేకపోయినా ఒకటే, కాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే, ఈ దేహం ఉన్నా లేకపోయినా ఒకటి. గుండె ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. ఆ గుండె లాంటిదే భక్తి జీవితం. హల్లెలూయా. అందువలన దే షుడ్ లీవ్ ఫర్ గాడ్. వారు ఎంత స్థితిలో ఎదిగినప్పటికీ, ఎంత సౌభాగ్యం వారు కలిగి ఉన్నప్పటికీ, ఎంత ఉన్నత విద్యలు వారు ఆపాదించుకున్నప్పటికీ, ఎంత గొప్పవారు అయినప్పటికీ నీ బిడ్డలు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలని ప్రార్థన చేయాలి? జీవం గల దేవునికి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకుండా భూలోకం అంతా సంపాదించిన ఉపయోగం లేదు. ఒక అతను అంటున్నాడంట, నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము, జీవితకాలానికి సరిపడా కొట్లలో గదుల్లో ధాన్యాన్ని నేను పెట్టాను, సిరి సంపదలు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, 10 కాలాలు తిన్నా సరే 10 తరాలు తిన్నా అవి అంతే ఉంటాయి అంటున్నాడంట. అయితే ప్రభు అన్నాడు, పిచ్చివాడ వెర్రివాడ, ఈ రాత్రే వారు నీ ప్రాణమును అడుగుతున్నారు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నాడు. వారు దురాత్మలు నీ ప్రాణం తీసుకెళ్ళడానికి ఈ రోజు రాత్రే వస్తున్నాయి, మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మరక్షణ లేకుండా ఇన్ని కలిగి ఉండటం వల్ల నీకేంటి ప్రయోజనం? మణులున్నా, మాణిక్యాలున్నా, మేడమెద్దులున్నా, అందచందాలున్నా యేసు లేకపోతే అది సున్నా కదండి. సో మనము మన పిల్లలు అలానే మనకు తెలిసిన వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఈ జీవాధిపతి అయిన దేవుని యొక్క రక్షణ భాగ్యం కలిగి ఉండాలి. మరి ప్రాముఖ్యంగా నీ ఇంటి బాధ్యత నీది కాబట్టి నీ పిల్లలు నీ ఇంట్లో ఉన్నటువంటి వారు రక్షణానందంలో ఉంటూ వారు అనేక పనులు చేసుకోవాలి. వారు ప్రయోజకులు అవ్వాలి, పెద్దవారు అవ్వాలి, వారు మంచిగా బ్రతకాలి, వారు 10 మందికి సహాయం చేసే స్థితిలోని కూడా వారు ఉండాలి. అలానే ప్రార్థన చేద్దాం. దరిద్రంగా ఉండాలని ఎక్కడా రాయబడలేదు దేవుని వాక్యంలో. నీ సంతానం నేను దీవిస్తా, వారు ఒలీవ మొక్కల వలె ఉంటారని ప్రభువు వాగ్దానం చేశాడు. నిన్ను నీ పిల్లల్ని మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానన్నాడు. నా ఏళ్ళ భయభక్తులు గల వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దరిద్రులుగా ఉంచుతాను దేవుడు ఏం చెప్పలేదు.
అయితే ఆ ఆస్తి కోసమే మనం పాకులాడుతూ పరిగెత్తితే అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. సో ప్రతి దానిలో కూడా ఒక బ్యాలెన్స్ అనేది దేవుడు పెట్టాడు కాబట్టి మనము మన ఆత్మీయ స్థితిని దొంగిలించే వేటిపైన మన మనస్సు వెళ్లకుండా మొదటి స్థానం ప్రభు కార్యానికి మన గుండె గదుల్లో స్థానం ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా మనకు మేలే జరగబోతుంది. మరి ఈ 10 అంశాల కొరకు కూడా మీ పిల్లల విషయంలో ప్రార్థన చేయండి. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటున్నాయా? ఇవి మాతో వాక్యంతో పాటు ఇవి కూడా చెప్పడం మాకు మేలే అన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.